హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గోంగూర పచ్చడి రోట్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందైతే నేను ఫస్ట్గా చూపించిన విధంగా పల్లీలని బాగా వేయించుకోండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే చిన్న కడాయిలో మనం ముందుగానే ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి గోంగూరని. ఆకుకూరలో కొంచెం ఇసుక అట్లా ఉంటుంది కదా, కాబట్టి మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళలో వేసి అలా తీస్తూ కడాయిలోకి షిఫ్ట్ చేసుకోండి. గోంగూరతో పాటు కొన్ని వాటర్ ఉన్నా పర్లేదు, ఏం కాదు. ఎందుకంటే మనము దాంట్లో ఉన్న వాటర్తో పాటే మనము ఏం ఎక్సెస్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఉడికించబోతున్నాం ఇప్పుడు. గోంగూర అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. గోంగూరని ఈ విధంగా కడాయిలో వేసేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. కలపడం ఎందుకంటే కింద అడుగంటకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి. లీవ్స్ పైన అయినాయి చూడండి, ఆ విధంగా కలర్ మొత్తం మారే వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 మినిట్స్ అన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ గోంగూర అనేది కుక్ అయిపోయింది. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి లేదా పండు మిర్చి రెండిట్లో ఏదైనా పర్వాలేదు. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను చూడండి. ఇలా మిరపకాయల్ని కూడా మనం దాంట్లోనే వేసేసుకోవాలి, గోంగూరలోనే. ఆయిల్ అండ్ వాటర్ ఏం అవసరం లేదు, అలానే వేయించుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్ వదిలేస్తే ఆ వాటర్లో ఆ మిరపకాయలు కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పల్లీలు, తర్వాత వాటితో పాటు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా రోటిని క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసేసుకోండి. వాటితో పాటే మనం తర్వాత వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, చూడండి ఇలా అయ్యాయి. వీటిని కూడా వేసుకోండి. ఈ మూడింటిని కలిపి ముందుగా రుబ్బుకోవాలి. ఇవి మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఇలా అయిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం మన నోటికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు సన్నుప్పైన వేసుకోవచ్చు, కల్లుప్పైన వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఈ విధంగా చూడండి, టెక్చర్ ఎలా అయితే ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చే వరకు దంచుకోవాలి. ఎంతైనా మనం మిక్సీలో చేసుకొని తినే పచ్చడి కంటే రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్. ఇలా ఈ చిన్న చిన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం ఈ విధంగా చేసుకొని రోట్లో పచ్చడి రుబ్బుకోవాలి. అసలు టేస్ట్ అండ్ టెక్చర్ చాలా బాగుంటుంది. మిక్సీలో అయితే పేస్ట్ లాగా అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, రుబ్బుతుంటే ఎంత బాగుందో అసలు. వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం రుబ్బుకున్న పచ్చడి అంతా ఒక సైడ్కి తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. మనం ఇందాక వేయించుకున్న బౌల్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. దాంట్లోనే ఆవాలు మరియు జీలకర్ర వేయండి. అవి బాగా వేగిన తర్వాత, చిటపటలాడిన తర్వాత దాంట్లో చూడండి బాగా వేగాయి. వేగిన తర్వాత దాంట్లో మనము కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఎంత వేసుకున్నా బాగానే ఉంటుందండి. కరివేపాకు అయితే మీరు వేసేసుకోండి. కరివేపాకు కూడా మంచిగా అయిన తర్వాత, నూనెలో ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, నేనైతే పెద్దగా ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నాను. మీ ఇష్టం, చిన్నవైతే ఒక 2 తీసుకోవచ్చు మీరు. చిటికెడంత పసుపు వేసుకోండి, అంతే సరిపోతుంది. ముందుగా మనం ఏదైతే రోట్లో రుబ్బుకున్న పచ్చడి ఉందో దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచుకోవాలి స్టవ్ పైన, అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం ప్లస్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మీకు ఎంతమందికి తినడం ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి.
చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. వేడి వేడి అన్నంలో తినాలి. చాలా బాగుంటుంది. ఏ కర్రీ అవసరం లేదు. సింపుల్ అండ్ ఈజీ అండ్ కొన్ని మాత్రమే ఇంగ్రీడియంట్స్. హెవీ ఆయిల్ ఏం యూస్ చేయలేదు నేను. ఆ లీవ్స్ని ఏం ఫ్రై కూడా చేయలేను. కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి.